మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మన చంద్రబాబు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రద్దుతో సంతకం పెట్టారు. ఈ క్రెడిట్ మొత్తం కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న లాయర్లకే చెందింది. ఎందుకంటే లాయర్లు మొత్తం దీనివల్ల జరుగుతున్న మోసాలు అన్నీ బయటపెట్టి ప్రజలను చైతన్యవంతం చేశారు. అంతేకాదు మన సైకో జగను చేసిన అనేక వాటిని కూడా మన లాయర్లు ఎదుర్కొని కేసులేసి హైకోర్టులో వాటిని వెనక్కి పంపించారు. లేకపోతే మన లాయర్లే లేకపోతే ఈ రోజున జగన్ ఇప్పటికే మన రాష్ట్రాన్ని సగం నాశనం చేశాడు, పూర్తిగా నాశనం చేశాడు. అందుకని మా జనసేన పార్టీ తరఫున మన వినుకున్న లాయర్లందరికీ కూడా మేము చిన్న సత్కారం చేసుకోవాలని కోరుచున్నాము. మీ అనుమతితో మీకు చిన్న సన్మానం చేయాలని మేము భావిస్తున్నాం సార్. ఈ రోజున వినుకొండ బార్ అసోసియేషన్ తరఫున మరి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయటం అనేది చాలా మంచి పరిణామాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి చాలా అదృష్టమైనటువంటి రోజని నేను భావిస్తూ ఉన్నా. కోట్లాది మందికి సంబంధించినటువంటి అనేక ప్రయోజనాలకు సంబంధించి ముఖ్యమంత్రి వర్యులు మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు చేయటం జరిగింది. అందులో ముఖ్యంగా మొదటి సంతకంగా మరి డిఎస్ఏ దాదాపు 17,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన చేయటం జరిగింది. మరి కోట్లాది మంది రైతులకు సంబంధించి ల్యాండ్ యాక్ట్ని గత ప్రభుత్వంలో తయారు చేసినటువంటి ఈ ల్యాండ్ ఏదైతే ల్యాండ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేసేటటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయాలా. ఈ యాక్ట్కి సంబంధించి కూడా గతం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని బార్ అసోసియేషన్లు, ముఖ్యంగా వినుకొండలో కూడా మన స్థానిక శాసనసభ్యులు ప్రస్తుతం ఉన్నటువంటి మన శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు ఇక్కడ బార్ అసోసియేషన్ నాయకత్వంలో హైకోర్టులో కూడా మరి ఆ రోజున పోరాటం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మన బార్ అసోసియేషన్ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. రైతుల కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించినటువంటి లాయర్లకి, అదేవిధంగా ఆంజనేయుల గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ నిన్న అన్న క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. తద్వారా పేద ప్రజలందరికీ ఈ రోజున 5 రూపాయలకి అన్నాన్ని ఇచ్చేటటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా మరి వృద్ధులకు సంబంధించి పెన్షన్లు కూడా 4,000ని అన్నమాట ప్రకారం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వారికి కూడా వారందరూ కూడా ఈ కూటమికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి బార్ అసోసియేషన్ పెద్దలకి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ భవిష్యత్తులో తప్పనిసరిగా ఏదైతే ప్రజలకు ఇబ్బంది జరిగిద్దో ఆ ఇబ్బందిని మీరు ఇదే విధంగా స్పందించి పేదల పక్షాన, రైతుల పక్షాన, ప్రజల పక్షాన ఉండాలని మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ముగిస్తాం. ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ నిన్న ఆయన పెట్టిన 5 సంతకాల్లో ఒకటి. ఆ రోజు లాయర్లందరూ కూడా రోడ్డు ఎక్కి వాళ్ళ ఉద్యోగ నిర్వహణ కూడా పక్కన పెట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పి ఇక్కడ మీకు మద్దతుగా మన అప్పటి మాజీ శాసనసభ్యులు, ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఆంజనేయులు గారు, నేను, మల్లికార్జున గారు మేమందరూ వచ్చి మీకు సంఘీభావం తెలియజేస్తే అప్పుడు చాలామంది లాయర్ల మీద నిందలు వేసే కార్యక్రమం చేశారు. వాళ్ళేదో వాళ్ళకి సంపాదన తగ్గుతుందని చెప్పి సమన్వయం చూపిస్తున్నారు తప్పితే దీనివల్ల ఏం ఉపయోగం లేదని. కానీ మంగళగిరి దగ్గర సీనియర్ లాయర్లు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిసి మీరు మాకు సంఘీభావం తెలియదంటే నేను ఖచ్చితంగా అప్పటికే పొత్తు అనౌన్స్ అయి ఉంది, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం, ఖచ్చితంగా కూటమి గెలిచింది, గెలిచిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఖచ్చితంగా రద్దు చేస్తామన్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, ఇక్కడ మీరు చేసిన ఈ కార్యక్రమానికి మేము మద్దతు తెలియజేయటం. నాకు వాస్తవంగా ఇక్కడ మల్లికార్జున అన్నతో కానీ ఆంజనేయులు అన్నతో కానీ కలిసి కూర్చుంటప్పుడు నాకు పూర్తిగా దీని మీద అవగాహన లేదు. తర్వాత ఇక్కడే తెలుసుకొని నేను బొల్లాపల్లి మండలంలో, శావలపురం మండలంలో, ఈపూర్ మండలంలో చాలా స్పీడ్గా తిరిగినప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మనం చెప్తుంటే చాలా అనూహ్య స్పందన వచ్చింది. అక్కడ మేము చాలా క్లియర్గా చెప్పాను దీనివల్ల జరిగిన నష్టాలు ఏందని. కాబట్టి ప్రజలకు అమ్మడే తొందరగా అర్థమైంది, పెద్ద ఎత్తున స్పందించారు, భారీగా ఓట్లు వేశారు, మార్పు కోరుకున్నారు. ఫలితంగా మనం కోరుకున్న ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దయింది, మనందరికి మంచి జరుగుతూ ఉంది. దీంట్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా పాల్గొంది ప్రధానంగా లాయర్లు.
కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా మన ప్రభుత్వం ఉన్నా వేరే ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది కలిగినా మేము కోర్టు పక్కన తీసి మీకోసం పోరాటం చేస్తామని స్ఫూర్తిగా నిలబడి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్.